చరిత్ర ఈ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? గడిచిపోయిన సంఘటనలు అంతేనా? కానీ అసలు కథ అది కాదు. ఆ కథను మనకు ఎలా చెప్పారు అన్నది అసలైన విషయం. సో ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. చరిత్ర అంటే కేవలం ఏం జరిగిందో తెలుసుకోవడం కాదు, ఆ కథలు ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని ప్రశ్నించడం కూడా. ఒక నిజం చెప్పండి, స్కూల్లో ఉన్నప్పుడు హిస్టరీ క్లాస్ అంటే ఎంతమందికి బోర్ కొట్టింది? పేర్లు, సంవత్సరాలు, యుద్ధాలు, అబ్బో ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారా బాబూ అనిపించేది కదా. ఆ ఫీలింగ్ చాలా కామన్లేండి. చూసారా, చాలామంది ఫీలింగ్ ఇదే. హిస్టరీ అంటే జస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోవడం, అందుకే బోర్ కొడుతుంది అనుకుంటారు. కాని నిజంగా చరిత్ర అంటే తేదీల పట్టిక మాత్రమేనా? లేకపోతే మనందరం ఒక పెద్ద అపోహలో ఉన్నామా? అసలు విషయం ఏంటంటే, చరిత్ర అంటే ఆ తేదీలు కానే కాదు. అది కాలంతో పాటు మన సమాజంలో, మన సంస్కృతిలో, మన జీవితాల్లో నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వచ్చే మార్పుల గురించి తెలుసుకోవడం. ఇదొక్క రోజులో జరిగేది అస్సలు కాదు. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం లాంటిది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్నలు చూడండి. జనాలు టీ తాగడం ఎప్పుడు మొదలుపెట్టారు? రైల్వేలు ఎప్పుడు కట్టారు? లేదా న్యూస్ పేపర్లు లేనప్పుడు జనాలకి వార్తలు ఎలా తెలిసేవి? ఆలోచించండి. వీటికి మనం ఫలానా తేదీ అని ఒక్క మాటలో జవాబు చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే ఇవేవీ ఒక్కరోజులో జరిగిపోలేదు. అవును కదా. దేశంలో అందరూ ఒకే రోజు ఉదయాన్నే లేచి, చలో ఈరోజునుంచి మనమందరం టీ తాగుదాం అని డిసైడ్ అవ్వలేదు కదా. ఆ అలవాటు నెమ్మదిగా కొన్ని దశాబ్దాల పాటు మన సమాజంలో ఒక భాగమైపోయింది. అలాగే బ్రిటిష్ పాలన ఎలా మొదలైంది, లేదా మన జాతీయోద్యమం ఎలా ఊపందుకుంది, ఇవన్నీ కూడా ఇలాంటి సుదీర్ఘమైన ప్రక్రియలే. సరే, ఈ తేదీల గోల పక్కన పెడదాం. కాని ఒక్కోసారి చరిత్రలో తేదీలు వాడాల్సొస్తుంది. అప్పుడు కూడా ఏ తేదీలను హైలైట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సెలెక్షన్ వెనుక ఒక కథ, ఒక ప్రత్యేకమైన దృక్కోణం దాగి ఉంటుంది. ఉదాహరణకి, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ పుస్తకాలు చూశామనుకోండి, వాటిలో కథ ఎప్పుడూ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్తో మొదలవుతుంది. అలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కరు వచ్చి చివరికి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్తో ఎండవుతుంది. అంటే ఆ మొత్తం కథంతా కేవలం ఈ గవర్నర్ జనరల్స్, వాళ్ల పాలసీలు, వాళ్ల గొప్ప పనుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది, మరి వీళ్ల కథల మధ్యలో, ఆ టైంలో ఇక్కడ బ్రతుకుతున్న కోట్లాది మంది సామాన్య భారతీయుల సంగతేంటి? వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతోంది? వాళ్లకి చోటెక్కడ? వాళ్ల కథలు, వాళ్ల అనుభవాలు చరిత్ర కాదా? ఈ 1782 నాటి చిత్రం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇందులో భారతీయులే స్వయంగా వాళ్ల పవిత్ర గ్రంథాలను తీసుకెళ్లి బ్రిటిష్ శక్తికి సింబరైన బ్రిటానియా చేతిలో పెడుతున్నట్టుంది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? బ్రిటిష్ వాళ్లు మన సంస్కృతిని నాశనం చేయడానికి రాలేదు, దాన్ని కాపాడటానికొచ్చారు అని చెప్పే ప్రయత్నంలా లేదా? ఇది నిజం కంటే వాళ్లు చెప్పాలనుకున్న కథకొక మంచి ఉదాహరణ. ఇప్పుడు ఇది చూడండి, 1922 నాటి లిప్టన్ టీ యాడ్. బ్యాక్గ్రౌండ్లో ఒక ఇండియన్ ప్యాలెస్, ముందు ఒక బ్రిటిష్ రాకుమారుడు. అంటే వాళ్ల ఉద్దేశమేంటి? టీ అనేది ఒక కొత్త ప్రాడక్ట్, దాన్ని రాజరికంతో, అధికారంతో లింక్ చేసి టీ తాగడమంటే ఒక స్టేటస్ సింబల్ అని జనాల మైండ్లో ఫిక్స్ చేయాలి. చూసారా, ఇలా యాడ్స్ ద్వారా కూడా ప్రజల అలవాటులను, అభిరుచులను ఎలా మార్చారో. ఓకే, కథ చెప్పే పద్ధతిలోనే కాదు, ఇంకో విషయంలో కూడా ఒక పక్షపాతముంటుంది. అదేంటంటే, గతాన్ని మనం పీరియడ్స్గా, అంటే యుగాలుగా ఎలా విభజిస్తున్నాం అన్నది. చరిత్రను ఇలా పీరియడ్స్గా విడగొట్టడం మనకి అలవాటే. కాని ఆ విభజనే మన ఆలోచనలను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. 1817లో జేమ్స్ మిల్ అనే ఒక స్కాటిష్ ఆర్థికవేత్త భారత చరిత్రను 3 భాగాలుగా విడగొట్టాడు. హిందూ యుగం, ముస్లిం యుగం, ఆ తర్వాత బ్రిటిష్ యుగమని. చాలా ఏళ్లపాటు అందరూ ఈ పద్ధతినే ఫాలో అయ్యారు. కాని దీనితో ఒక పెద్ద సమస్య ఉంది. మిల్స్ ఉద్దేశంలో ఏంటంటే, యూరప్తో పోలిస్తే ఆసియా దేశాలన్నీ నాగరికతలో చాలా వెనకపడి ఉన్నాయట. బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తేనే భారతదేశం బాగుపడుతుందని అతను గట్టిగా నమ్మాడు. అందుకే బ్రిటిష్ వాళ్లు రాకముందు కాలాన్నంతా మత గొడవలు, మూఢనమ్మకాలతో నిండిన ఒక చీకటి యుగంలా చూపించాడు.
సో అతని పీరియడ్స్ విభజన వెనుకున్న అస్సలు ఆలోచన ఇదే. ఇంకో విషయం, వెస్టర్న్ హిస్టరీలో మోడర్న్ పీరియడ్ అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, సైన్స్, రీజనింగ్ ఇలాంటివి. మరి అదే బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయులకు ఈ స్వేచ్ఛ, సమానత్వం అనేవి ఉన్నాయా? లేనేలేవు. మరి అలాంటప్పుడు ఆ కాలాన్ని మనం ఆధునిక కాలమని పిలవడం ఎంతవరకు కరెక్ట్? అందుకే చాలామంది చరిత్రకారులు ఆ కాలాన్ని ఆధునిక అని కాకుండా వలసవాద కాలం లేదా కొలోనియల్ పీరియడ్ అని పిలవటమే కరెక్ట్ అంటారు. వలసవాదం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం ఇంకో దేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను మొత్తం మార్చేయడం. ఈ పదం ఆ కాలపు అసలు పరిస్థితిని చాలా కరెక్ట్గా వివరిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన విషయానికొద్దాం. మనం హిస్టరీ కోసం చూసే ఆధారాలు అంటే సోర్సెస్ అవి కూడా న్యూట్రల్గా ఉండవు. మనం వాటిని కూడా ప్రశ్నించాలి. మరి అఫీషియల్ కథకు, బయటకు రాని నిజానికి మధ్య తేడాను మనం ఎలా గుర్తించాలి? బ్రిటిష్ పాలకులకు ఒక అలవాటుండేది. ప్రతిదాన్ని రికార్డ్ చేసేవాళ్లు. ప్రతి లెటర్, ప్రతి రిపోర్ట్, ప్రతి అగ్రీమెంట్ అన్నింటినీ జాగ్రత్తగా భద్రపరిచేవాళ్లు. దానికోసమే ఇలాంటి పెద్ద పెద్ద ఆర్కైవులు, మ్యూజియంలు కట్టారు. కాని గుర్తుంచుకోండి, ఇవన్నీ వాళ్ల రికార్డులు. ఇవన్నీ వాళ్లు చెప్పాలనుకున్న కథను, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే మనకు చూపిస్తాయి. అయితే ఈ అఫీషియల్ రికార్డులతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అవి కేవలం ఆఫీసర్స్ ఏమనుకున్నారు, వాళ్ళు దేన్ని ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారు, దేన్ని భద్రపరచాలనుకున్నారు అనే విషయాలు మాత్రమే మనకు చెబుతాయి. కానీ దేశంలో ఉన్న మిగతా కోట్ల మంది ప్రజలు ఏమనుకున్నారు, వాళ్ల జీవితాలు ఎలా గడిచాయి, ఈ విషయాలు ఆ ఫైల్స్లో దొరకవు. ఈ తేడా చూడండి, మీకే అర్థమవుతుంది. 1946లో నావికాదళ తిరుగుబాటు జరిగినప్పుడు హోం డిపార్ట్మెంట్ అఫీషియల్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉంది, ఎక్కడా హింస జరగలేదు అని. కాని అదే టైంలో పోలీసులు చేసిన సమ్మె గురించి ఒక న్యూస్ పేపర్ ఏం రాసిందంటే మాకు పెట్టే తిండి మనుషులు తినేలా లేదు, ఆ చపాతీలు, పప్పు పశువులు కూడా తినవు అని. చూసారా అఫీషియల్ కథకు, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో? సో మనకు పూర్తి కథ తెలియాలంటే ఏం చెయ్యాలి? ఆ అఫీషియల్ ఫైల్స్ దాటి బయటికి రావాలి. పర్సనల్ డైరీలు, యాత్రికులు రాసుకున్న కథలు, ప్రముఖుల ఆత్మకథలు, ఆనాటి న్యూస్ పేపర్లు, చిన్న చిన్న పాపులర్ బుక్లెట్స్ ఇలాంటి వాటిని కూడా మనం వెతకాలి. అప్పుడే మనకు ఆ అఫీషియల్ రికార్డులో దొరకని ఎన్నో కొత్త విషయాలు, కొత్త కోణాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ డైరీలు, ఆత్మకథలు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఎవరు రాశారు? చదువు వచ్చినవాళ్లు. మరప్పుడు చదువు రానివాళ్ల సంగతేంటి? గిరిజనులు, రైతులు, ఫ్యాక్టరీ కూలీలు, వీధుల్లో బతికే పేదవాళ్లు. వాళ్ల అనుభవాల గురించి మనకెలా తెలుస్తుంది? వాళ్ల గొంతుకును మనం ఎలా వినగలం? అందుకే మనం చరిత్రను చదివేటప్పుడు, వినేటప్పుడు ఎప్పుడూ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరి కథను వింటున్నాం? అంతకంటే ముఖ్యంగా మనం ఎవరి కథను వినడం లేదు. ఈ ఒక్క ప్రశ్న మనల్ని గతం గురించిన అసలైన, మరింత సంపూర్ణమైన సత్యం వైపు తీసుకెళ్తుంది.